ఈ బులెటిన్ సమర్పిస్తున్న వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. వి న్యూస్ కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పెద్ద చెరువులోని స్థానికులు స్వయంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. అంబేద్కర్ గారి లక్ష్యాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. మహానుభావులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘనమైన నివాళి అర్పిస్తూ ఆయన ఈ దేశానికి చేసిన సేవలు కానీ, ఎన్నో వివక్షలకు ఎదురు నిలబడి బ్రహ్మాండంగా ఇతర దేశాల్లో చదువుకొని ఒక ప్రపంచ మేధావిగా, ఒక భారతదేశానికే కాదు ప్రపంచానికే మేధావి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మన పెద్దలందరూ అడిగారు, భారతదేశ రాజ్యాంగాన్ని ఎవరు రచించాలంటే ఇంకెవరయ్యా, మీ దేశంలో ఉన్న గొప్ప మేధావి బిఆర్ అంబేద్కర్ గారికి అప్పచెప్పండి అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ సలహా ఇవ్వడం జరిగింది. సో అలాంటి గొప్ప మేధావి మన దేశంలో జన్మించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కుల వివక్షకి లోనై దాన్ని కూడా అధిగమించి పోరాట తత్వాన్ని అలవాటు చేసుకొని ఇతర దేశాల వాళ్ళకి, ఆ రోజుల్లోనే ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని తిరిగి భారతదేశానికి వచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వతంత్రం తీసుకురావడంలో కానీ, ఆ తర్వాత రాజ్యాంగం రచించటంలో ఆయనకే బాధ్యతలు అప్పచెప్పడం, అప్పుడున్న రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ కూడా బాధ్యత అప్పచెప్పడం, 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పచెప్పి 1950 జనవరి 26న మనం రిపబ్లిక్ గా ప్రకటించుకున్నాం. 2.5 సంవత్సరాల కాలంలో భారత రాజ్యాంగాన్ని అంతా కూడా భద్రపరిచి ఈరోజు మనందరికీ మేలు చేసి మొట్టమొదటి లా మినిస్టర్ గా స్వతంత్ర భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాలకి రిజర్వేషన్ కావాలి, సమానత్వం కావాలి అని చెప్పి ఆయన చేసిన మేలు ఎప్పటికీ కూడా మరవలేము ఈ దేశానికి కానీ ప్రపంచానికి కానీ చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఆయన అడుగుజాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నారు అనేది వాస్తవం. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్దపీట వేసి అటు మంత్రి పదవుల్లో కానీ, ఇటు పార్లమెంట్లో కానీ, ఇటు రాజ్యసభలో కానీ మరి ఏ విధమైన పదవులు తీసుకున్నా 50% రిజర్వేషన్ కల్పించాలి, ఒక రాజకీయ సమానత్వం తీసుకురావాలి, అప్పుడే ఈ సమాజంలో మెరుగైన ఫలితాలు లభిస్తాయని చెప్పి భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి అందరూ కూడా గుర్తించాలి. ఈరోజు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని ఒక వేదిక మీద నుంచి ఒక ముఖ్యమంత్రి చెప్పడం మరి ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా
సమానంగా అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనే ఒక భావనతో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ భావాజాలానికి ఈరోజు ఆయన నడుస్తూ మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అన్నాడు, ఎస్సీల్లో పుడదాలని ఎవరన్నా అనుకుంటారా, బీసీలకు మీ తోకలు కట్ చేస్తానన్నాడు, మైనార్టీలకు అసలు మంత్రి పదవే లేదు, ఎస్టీలకి అసలు స్థానం లేకుండా పరిపాలించిన వ్యక్తి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని వీళ్ళ దగ్గరకు వస్తాడు, ఏ ముఖం పెట్టుకొని వీళ్ళని ఈరోజు అడుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళనే ఈరోజు వేదిక మీద ఎక్కించి మాట్లాడే కార్యక్రమం, సామాజిక సాధికారక బస్సు యాత్ర చూసాం. ఈరోజు సమాజంలో సాధికారత రావాలి, అందరూ కూడా సమానంగా బతకాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి గళం విప్పి ఈరోజు సమాజంలో తీసుకొచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ, మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పెద్ద చెరువులోని స్థానికులు స్వయంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన నర్సరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. బ్యారికేడ్ పెట్టుకొని ఇంట్లో కూడా ఎవరిని పోకుండా మనకి మెయిన్ అదే కొంచెం పొద్దున్న చూసా నీళ్ళు చూడండి, అది కొంచెం కొద్ది ఎక్కువ కలవట్టు చెప్తాము. యాక్టివ్గా ఉండండి, నైట్ అంతా డ్యూటీలు వేసుకొని కమిషనర్ గారు ఆఫీస్ లో ఉండి మొత్తం కంట్రోల్ చేసుకోండి, ఎక్కడ ఇబ్బంది లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కాల్ చేస్తాం, మొత్తం నైట్ అంతా గబక్కన చెప్పంగానే వచ్చినందుకు మేము ఫోన్ చేసి చెప్పంగానే మా బాధను అర్థం చేసుకుని డాక్టర్ గారు వచ్చి ఆయన స్వయంగా వచ్చి అన్ని చూసి మాకు లైట్ మొత్తం క్లియర్ చేసి వెళ్ళారు. డాక్టర్ గారికి వందనాలు. పెద్ద చెరువు 2వ లైన్ నుంచి మా కాలువలో నీళ్లు పోవట్లేదని డాక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పండి, వెంటనే స్పందించారు. కమిషనర్ గారిని పంపించి చూడమని చెప్పారు. ఆయన వచ్చి చూసి డాక్టర్ గారికి ఫోన్ చేసి మళ్ళీ డాక్టర్ గారు అందరు కలిసి వచ్చి చూసి సమస్యని తీర్చారు. మాకు నర్సరావుపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు, ఈ సైక్లోన్ వలన వర్షం పడుతూ ఉంది. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఇళ్లలోకి నీళ్లు రావటం కానీ, లేదా ఇల్లు నీళ్లలో ఉండి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే మీ దగ్గర ఉన్న సచివాలయాలన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేసి పెట్టాం. ఈ రాత్రి ఇప్పటి నుంచి అంతా సచివాలయ సిబ్బంది కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా సచివాలయాల్లోకి వెళ్ళి ఈ నైటు, ఈ రాత్రి అక్కడ ఉండే విధంగా మీరందరూ కూడా మరి ఏర్పాట్లు చేశాం. కాబట్టి మీరందరూ అక్కడికి వెళ్తే, సచివాలయం దగ్గరికి వెళ్తే అక్కడ ఈ రాత్రికి అక్కడే ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఇల్లు నీళ్ళల్లో ఉండి కొంచెం గుడిసెలు కానీ, మట్టి ఇళ్ళు కానీ, పక్కా ఇళ్ళు కాని వాళ్ళందరూ, ఎందుకంటే గోడలు ఒక్కోసారి నాని రాత్రి కూలిపోయే పరిస్థితి ఉండొచ్చు, లేదా పైన పెంకుటిల్లుగా లేచిపోవటం కానీ, లేకపోతే గుడిసెలు లేచిపోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా సచివాలయానికి వెళ్తే అక్కడే అన్ని ఏర్పాట్లు కూడా చేశాం. కాబట్టి సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారని చెప్పి గర్వంగా తెలియజేస్తాం. అలానే ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే హెల్ప్ లైన్ కాల్ నెంబరు మన మున్సిపల్ కమిషనరు, డిఈ ముగ్గురు కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో మనం ఏఈలు అందరూ కూడా ఒక కంట్రోల్ రూమ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా కాల్ చేయించాం. ప్లస్ నా నెంబర్ కూడా మీకు చెప్తాను, నేను కూడా నా నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా అవసరమైన అర్ధరాత్రి వేళ అయినా సరే కాల్ చేయండి, తక్షణమే స్పందించే కార్యక్రమం చేస్తాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే దాన్ని రెక్టిఫై చేస్తాం. దయచేసి ఈ గుంటూరు నుంచి
గుంటూరు రోడ్డు వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది అక్కడ మన శ్మశానం దగ్గర. సో అటు నుంచి రాకపోకలు 2 వీలర్స్ వాళ్ళు తగ్గించుకొని 4 వీలర్స్ బస్సెస్ అయితే ఇబ్బంది లేదు, కానీ 2 వీలర్స్ వరకు వయా మన చిలకూరుపేట మీద రోడ్ నుంచి గుంటూరు రోడ్డుకు వెళ్ళవలసిందిగా మీ అందరికీ ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా 2 వీలర్స్ వాళ్ళు ఆ రూట్లో ప్రయాణం చేయకుండా అదర్ రూట్స్ ఏదైనా ఉంటే వాటిని తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ, ఎనీ టైం ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే వెంటనే నా నెంబర్ 9440993399 కాల్ చేసి మీరు ఏదైనా సమస్య ఉన్నా చెప్పొచ్చు. అలానే పోలీస్ సిబ్బంది 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఎంఈ, డిఈ, ఏఈలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓవర్ నైట్ ఖచ్చితంగా మీరు ఏ విషయం ఉన్నా సరే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాల్ చేసే కార్యక్రమం చేయడానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బీ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నరసరావుపేట ప్రజల లోకల్ మాల్ మన చంద్ర షాపింగ్ మాల్ లో 13వ వార్షికోత్సవం, దసరా, దీపావళి 3 పండగల వేళ ప్రతి కొనుగోలుపై 2 ఆఫర్లు. అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డిసెంబర్ 5న జరిగే బంపర్ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ హోండా షైన్ బైక్, సెకండ్ ప్రైజ్ వాషింగ్ మిషన్, థర్డ్ ప్రైజ్ ముగ్గురికి మిక్సీలు గెలుచుకునే అవకాశం. దీంతో పాటు ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ లో విలువైన బహుమతులు అందుకోండి. మేము లోకల్, మీరే మాకు స్పెషల్. అందుకే ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వని ధరలు. మీకోసం ప్రత్యేకంగా 3000 నుంచి 1,00,000 రూపాయల విలువ గల పట్టు చీరల ప్రత్యేక విభాగం. మగవారి కోసం పల్నాడులోనే స్పెషల్ గా వెడ్డింగ్ షెర్వానీస్, సూట్స్, బ్లేజర్స్, ఎథ్నిక్ వేరు లభించును. ఇంకా లేడీస్, కిడ్స్, మెన్స్ కోసం పండగలు, పెళ్లిళ్ళకి కావలసిన స్పెషల్ కలెక్షన్స్ తో ట్రిపుల్ ధమాకా సేల్. గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురుగా, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు బీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో నరసరావుపేట పట్టణంలోని స్థానిక సత్తెనపల్లి రోడ్డు, స్టేడియం, చంద్రబాబు నాయుడు కాలనీ, గుంటూరు రోడ్డు, కోటప్పకొండ రోడ్డు, చిలకలూరిపేట రోడ్లోని టీఐడీసీఓ హౌస్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్న నరసరావుపేట గౌరవ శాసనసభ్యులకు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అదంతా రోడ్డు బ్లాక్ అయిపోయింది, మొత్తం క్లియర్ చేసి 9-10 గంటలలో క్లియర్ చేస్తుంది. అక్కడ కూడా ఫోన్ చేస్తాం అక్కడ బ్లాక్ లేకపోతే బ్లాక్ उधर बुला जा, उधर बुला जा. నిన్న బాగా తీశారు నూతిగా కాలం. మొన్ననే వాడు వచ్చే ముందు లోతుగా తీసిపోయారు కాలం, రాకపోతే కాలంలో నీళ్ళు నిండిపోయాయి. ఇది వల్ల మళ్ళీ తీశారు, నేను తీసే వెళ్ళారు. నాయక్ గారు వచ్చారు.
వాటర్ లైన్ ఉందా? ఫోన్ నెంబర్ మొన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈ యొక్క సైక్లోన్ కారణంగా నర్సరాపేట పట్టణంలో అనేక ప్రాంతాలని స్వయంగా పర్యవేక్షించి మున్సిపల్ కమిషనర్ గారు ఎంఈ గారు డిఈ గారు అట్లానే ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా నిన్న కూడా సచివాలయాలన్నీ కూడా ఓపెన్ చేయించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయించి ఎక్కడైనా సమస్యలు ఉన్నా ఇమీడియట్గా మన మున్సిపల్ అధికారులు గుర్తు చేసే విధంగా లేకపోతే ఆర్డీఓ గారికి చెప్పే విధంగా అన్ని కంట్రోల్ రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి స్వయంగా మేము కూడా నిన్న ఉదయం నిన్న రాత్రి ఈరోజు ఉదయం కూడా పర్యవేక్షించి వాటర్ ఎక్కడైతే లాగిన్ అయిందో ఈ రోడ్లన్నీ కూడా క్లియర్ చేసుకొని ఈ రోడ్డు కూడా గుంటూరు రోడ్లో వాటర్ రోడ్డు మీద నుంచి ఓవర్ఫ్లో అవుతూ ఉంటే నైట్ అంతా కూడా పెట్రోలింగ్ చేయబడి ఎక్కడ కూడా ప్రజల్ని డైవర్ట్ చేయించి రూట్ వేరే రూట్లో పోలీస్ 2 టౌన్ వాళ్ళు కూడా సహకరించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఇంకా కొన్ని చోట్ల కరెంటు రిస్టోర్ చేయాలి. దాదాపు చెట్లు పడిపోయినాయి దాదాపు 6-7 చోట్ల. అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్ క్లియర్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ అధికారులు, మున్సిపల్ అధికారులు, పోలీసులు అందరూ కూడా, రెవెన్యూ అధికారులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్స్ అంటే చెట్లు పట్టడం వల్ల ఎలక్ట్రిక్ పోల్స్ కూడా కుంగిపోవడం, ఆ వైర్ల మీద ఉండటం వల్ల కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవుతుందని అవన్నీ కూడా రిస్టోర్ చేయలేదు. ఒక 80% పవర్ ఇవ్వగలిగారు రాత్రి. ఒక 20% పవర్ బ్యాలెన్స్ ఉంది. వాటన్నిటి కూడా ఈరోజు మార్నింగ్ క్లియర్ చేయించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు కాలనీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలు కొంత ఆహారానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ అంటే దాదాపు ఒక పులిహార ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రజలకు కూడా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఈరోజు మున్సిపాలిటీ సిబ్బంది కానీ, శానిటేషన్ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు అందరూ కూడా ఉన్నారు. మీ యొక్క కాల్ సెంటర్ నెంబర్లు కూడా ఇచ్చాం. దయచేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా కాల్ చేయండి, ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం. ఎలక్ట్రిసిటీ మాత్రం ఎందుకంటే చెట్లు పడిపోయిన దగ్గర కొంత పవర్ని ఆపాల్సి వచ్చింది. సో ఒక 7-8 చోట్ల అట్లా జరిగింది.
దాన్ని ఈరోజు మార్నింగ్ రిస్టోర్ చేసే కార్యక్రమం. రొంపెచెర్ల మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల రైతులు ఆరుగాలము అష్టకష్టాలు పడి పండిస్తున్న మొక్కజొన్న, కంది, మినుము, శనగ, మిరప పంట చేతికొచ్చే వేళ తుఫాన్తో తుడిచిపెట్టుకుపోయిందని రైతులు అంటున్నారు. ఈ తుఫాన్ దెబ్బకు దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్ లేకపోతే ₹4 వస్తే ఎంతో కొంత మిగులుతాయని అనుకుంటున్న తరుణంలో వర్షాలతో ఆశలు గల్లంతయ్యాయి. సాగునీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించి పంటను కాపాడుకుంటే నోటికందే దశలో ప్రకృతి విపత్తు లాగేసింది. నీట మునిగిన పంటలు చూసిన రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పొలాల గట్ల వెంబడి తిరుగుతూ నీట మునిగిన పొలాలను చూసిన రైతులు గుండె తరుక్కుపోతోంది. మిచాంగ్ తుఫాన్ రైతన్నకు అప్పుల ఊబిలోకి నెట్టేసింది. రైతులు నిస్సహాయక స్థితిలో ఏం చేయాలో తెలియక సాగుదారులు మౌనవేదంతో తల్లాడిపోతున్నారు. గత ఏడాది మౌండస్ తుఫాన్, ఈసారి మిచాంగ్ తుఫాన్ రూపంలో రైతులను నిండా ముంచాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రొంపెచెర్ల గ్రామ సమీపాన ఉన్న అద్దంకి నార్కట్పల్లిపై హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కారు తంగడమల్లి మేజర్ వద్ద ట్రాక్టర్ను తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టిన కారు. ఈ ప్రమాదంలో 4 స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని రొంపెచెర్ల ఎస్ఐ పరిశీలించి క్షతగాత్రులను నర్సరావుపేటకు 108 ద్వారా తరలించారు. ఈ రోజు 1వ వార్డు ఎమ్మెల్యే గారి పర్యటన. మిచాంగ్ తుఫాన్ వల్ల చంద్రబాబు నాయుడు కాలనీలో ఇళ్లలోకి నీళ్లు రావటం వల్ల బరంపేట, సప్తవాగులో గడ్డి, ప్లాస్టిక్ పదార్థాలు, చెత్త పేరుకుపోవటం వల్ల నీళ్లు ఆగి రోడ్ల మీదకి వచ్చాయి. ఎమ్మెల్యే గారు వెంటనే మున్సిపాలిటీ సిబ్బందితో ప్రొక్లైన్ తెప్పించి క్షణాల్లో చెత్తను తీయించి నీళ్లు యథావిధిగా పారేటట్టు చేసి బాధితులకు పులిహోర పంపిణీ చేయవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమానికి రామశెట్టికొండ ఆధ్వర్యంలో ఎస్కే గౌసు, మక్కెల్ల మల్లి, దాసరి శ్రీనురెడ్డి, వాసంతి పూర్ణ, భారీ నాగేశ్వరరావు, గోల్డ్ మస్తాన్, 1వ వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొని పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. న్యూ హెచ్ఎంసీ నర్సరావుపేట టౌన్ రికవరీ టీం గోతాల బాజీ మరియు సభ్యుల ఆధ్వర్యంలో అల్లూరివారిపాలెం రహదారిలో టాటా ఏసీ ఆటోపై భారీ వృక్షం నేలకొరిగింది. టాటా ఏసీ ఆటోకు భారీ నష్టం జరిగింది. సమాచారం అందుకుని సహాయ సహకారాలు అందించారు. ఈ సహాయ సహకార కార్యక్రమంలో ఆటోపై పడిన చెట్లను నరికి కరీముల్లా వలి రోడ్డు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఏర్పాటు చేశారు. రొంపెచెర్ల మండలం మిచాంగ్ తుఫాన్ వల్ల మండలంలో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మాచవరము, విప్పర్లపల్లి, మునుమాక గ్రామాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మిచాంగ్ తుఫాన్ వల్ల వాగులు పొంగి చప్టా మీదుగా నీరు ప్రవహించడంతో పలువురు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. విషయం తెలుసుకున్న నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెంటనే రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చప్టు మీద తూటాకుతో పేరుకుపోయిన డంపును జేసీబీతో తొలగించి ప్రజలకు ఇబ్బంది లేకుండా రాకపోకలు కొనసాగాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. పెద్ద చెరువులోని స్థానికులు స్వయంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట.